Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. Thank you for supporting me on this YouTube platform. Let's start our today's new session. గత క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే can, could అనే రెండు మోడల్ వెర్బ్స్ అనేవి ఏ కాలంలో ఏ విధంగా మాట్లాడతామనే తెలుసుకున్నాం. వీటితో పాటు మనకి వుడ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న అందరికీ కన్ఫ్యూజన్ ఎక్కువగా క్రియేట్ అయ్యేది ఎక్కడ అంటే ఈ వుడ్ అనే దాని మీదే. ఎందుకు వుడ్ అనే అంత కన్ఫ్యూజన్ అంటే కెన్ అంటే చేయగలను అనే ఒక తెలుగు మీనింగ్ ఉంది, కుడ్ అంటే చేయగలిగాను అనే ఒక మీనింగ్ ఉంది, మే అంటే చేస్తే చేయవచ్చు, షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాలి. ఇలా తెలుగు నుంచి ఇంగ్లీష్కి దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలనేది ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఎప్పుడైతే వుడ్ అనేది వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. ఈ వుడ్ అనేది మోడల్ వెర్బే అయినా సరే దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే హెల్పింగ్ వెర్బ్లా ఉంటుంది. ఎలా ఉంటుంది దాని బిహేవియర్? హెల్పింగ్ వెర్బ్లా. మరి హెల్పింగ్ వెర్బ్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఆల్రెడీ గత క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఏమని? హెల్పింగ్ వెర్బ్స్ అనేవి కాలాన్ని తెలియజేస్తాయి. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? కాలాన్ని తెలియజేస్తాయి. మరి ఇది మోడల్ వెర్బ్ కదా, మరి హెల్పింగ్ వెర్బ్ ఎందుకు అంటున్నారంటే మోడల్ వెర్బే. మోడల్ వెర్బ్ అంటే ఏంటి? కాలంతో పాటు ఇంపార్టెన్స్. ఓకేనా? ఆ పనికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మన శక్తి సామర్థ్యాలు, మనం ఎక్స్పెక్టేషన్స్, ఇటువంటి వాటి గురించి మోడల్ వెర్బ్స్ అనేవి. హెల్పింగ్ వెర్బ్ అంటే కాలం. మరి వుడ్ అనేది ఇటువంటి వాటిని తెలియజేస్తుందా, కాలాన్ని తెలియజేస్తుందా అంటే ఇది మోడల్ వెర్బ్గా యూజ్ చేసినప్పటికీ కూడా ఇది ఎక్కువగా కాలాన్ని ఇండికేట్ చేస్తుంది. రెండు విధాలుగానే బిహేవ్ చేస్తుంది. ఓకేనా? మోడల్ వెర్బ్గా అంటే లాస్ట్ క్లాసెస్లో ఒక దాంట్లో చెప్పుకున్నాం. ఏమని? కెన్, కుడ్, వుడ్ అనేవి పర్మిషన్స్, అంటే ఆస్కింగ్ పర్మిషన్ లేదా గివింగ్ పర్మిషన్. పర్మిషన్ తీసుకోవాలి అన్నా, పర్మిషన్ ఇవ్వాలి అన్నా మనం వీటిని ఉపయోగిస్తాం. ఇప్పుడు మన శక్తి 100% అయితే ఎలా అని, 50% అయితే ఎలా అని, పొలైట్గా ఎలా అని, రెస్పెక్ట్ఫుల్గా ఎలా అని ఆల్రెడీ మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. ఆ విధంగా చెప్పేటప్పుడు ఇది మోడల్ వెర్బ్గా యూజ్ అవుతుంది పర్మిషన్స్ గురించి. అలా కాకుండా కాలాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అది ఎలా అనేది ఒకసారి ఎగ్జాంపుల్స్తో పాటు దీనికి ఇంకా వేరే దానికి ఉన్న డిఫరెన్స్ అనేది చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని చూద్దాం. మనం ఏమనుకున్నాం? వుడ్ అనేది మోడల్ వెర్బ్గా మాత్రమే కాకుండా హెల్పింగ్ వెర్బ్గా కూడా యూజ్ చేస్తాం కొన్ని సందర్భాల్లో. మరి హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి? కాలాన్ని తెలియజేసేదని అర్థం. ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ చూడండి, ఏ విధంగా కాలాన్ని తెలియజేస్తుందంటే డూ ఆర్ డస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామని చెప్పుకున్నాం? ప్రజెంట్ అని చెప్తే తప్పు, ప్రజెంట్ కాదు, అన్ని కాలాలకి సంబంధించి ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు డూ ఆర్ డస్ను ఉపయోగిస్తాం. దీని తర్వాత ఉపయోగించే వెర్బ్ ఏంటి? V1. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్స్ అనేది పాజిటివ్ సెంటెన్స్కి ఉపయోగించాల్సిన అవసరం లేక డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఎలా? V1 లేదా V1 ప్లస్ SR ES. ఐ, యు, దేకి V1 అని, హీ, షీ, ఇట్ అండ్ నేమ్ వస్తే V1 ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేస్తాం. మరి వుడ్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తామంటే దీంట్లో కూడా సేమ్ V1నే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి డూ ఆర్ డస్ అనేది అన్ని కాలాలకి అనుకున్నాం. మరి వుడ్ అనేది ఓన్లీ గతం మాత్రమే. మరి ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడడానికి కారణం ఏంటంటే ఈ రెండింటికి కొన్ని దగ్గర సంబంధాలు ఉన్నాయి. దానికోసమే వీటి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే డూ ఆర్ డస్ ప్లస్ V1 అనేది అన్ని కాలాలకి సంబంధించినటువంటిది. నువ్వు ఏ పని అయితే గతంలో చేసావు, ప్రస్తుతం చేస్తున్నావు, ఫ్యూచర్లో కూడా చేస్తూ ఉంటావో
3 కాలాల్ని కవర్ చేస్తూ 3 కాలాల్లో ఆ పని జరుగుతుంది. రోజు అయి ఉండొచ్చు, ఎవ్రీ వీక్ అయి ఉండొచ్చు, ఎవ్రీ డే అయి ఉండొచ్చు, ఎవ్రీ మంత్ అయి ఉండొచ్చు, ఎవ్రీ వీక్ అయి ఉండొచ్చు, అప్పుడప్పుడు జరుగుతూ ఉండొచ్చు, ఇప్పుడు ఒకే టైంలో జరుగుతూ ఉండొచ్చు. అటువంటి పనులన్నింటినీ అన్ని కాలాలకి సంబంధించి చెప్పే వాటిని ఈ విధంగా చెప్తాం. మరి కేవలం గతంలో మాత్రమే నువ్వు చేసావు అటువంటి పనులు అంటే ఇవి ఏంటంటే మళ్ళీ 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 అలవాటుగా అన్ని కాలాల్లో చేస్తే డూ ఆర్ డస్, మళ్ళీ మళ్ళీ అలవాటుగా గతంలో మాత్రమే చేస్తే వాటికి వుడ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూడండి, వీటి మీద ఇంకా క్లారిటీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఇది ఎప్పుడైతే V1 అనేది డైరెక్ట్గా అప్లై చేస్తామో ఐ దేకి V1 అనేది డైరెక్ట్గా అప్లై చేయాలి. ఏంటిది? ఐ వి యు దే V1. మరి దీనికి ఏం యూజ్ చేయాలంటే హీ షీ ఇట్ అండ్ నేమ్. ఏదైనా నేమ్ వచ్చినా ఇదే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దే అనేది వచ్చింది కాబట్టి V1 అనేది అప్లై చేస్తాం. ఎప్పుడైతే సబ్జెక్ట్ తర్వాత V1 అప్లై చేసి మాట్లాడుతున్నామో అప్పుడే అర్థం చేసుకోవాలి. అన్ని కాలాలకి సంబంధించి క్రికెట్ అనేది ఆడుతున్నారంట వాళ్ళు. ఎప్పుడు? ఎవ్రీ సండే. గతంలో ఆడారు, ప్రస్తుతం ఆడుతున్నారు, ఫ్యూచర్లోనే ఆడుతారు. కాలంతో సంబంధం లేదు, ప్రతి కాలంలో వాళ్ళు ఆ గేమ్ని ఆడుతున్నారు అని అర్థం. మరి ఇక్కడ ఇది ఏదైతే V1 పాజిటివ్ కాబట్టి ఒకవేళ హెల్పింగ్ వర్బ్తో యూజ్ చేయాల్సి వస్తే ఏ విధంగా యూజ్ చేసినట్టు? డూ ప్లస్ V1 లెక్కది. ఓకేనా? ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ అయితే ఉందో ఆ హెల్పింగ్ వర్బ్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఏమని? దే వుడ్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇక్కడ డూ ప్లస్ V1 ఆర్ డైరెక్ట్గా V1 అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించేసాం. అన్ని కాలాలకి సంబంధించి నువ్వు ప్రతి కాలంలో మళ్ళీ 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 అలవాటుగా చేస్తున్న పని కాబట్టి. ఇదేమనుకున్నాం? మళ్ళీ మళ్ళీ అలవాటుగానే ఓన్లీ గతంలో చేస్తున్నాం. అంటే ఏం చెప్పావు? దే తర్వాత వుడ్ ఎప్పుడైతే ఉపయోగించావో వుడ్ ప్లస్ V1 అనేది ఎప్పుడైతే ఉపయోగించావో ఎవ్రీ సండే. ఇక్కడ ఎవ్రీ సండే అనే మాట్లాడుకున్నాం, ఇక్కడ ఎవ్రీ సండే అనే మాట్లాడుకున్నాం. అంటే ప్రతి సండే అని అర్థం. ఇక్కడ ఓన్లీ V1 పెట్టావు ఆర్ డూ ప్లస్ V1 అని పెట్టావు, ఇక్కడ వుడ్ ప్లస్ V1 అని పెట్టావు. మరి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అన్ని కాలాల్లో చెప్పేటప్పుడు డూ ప్లస్ V1 ఆర్ V1 అనేది ఇచ్చేస్తాం. ఎప్పుడైతే గతంలో ఎవ్రీ సండే అనేది ఏంటిది? గతంలో ప్రతి ఆదివారం. ఇక్కడ ఎవ్రీ సండే అంటే ప్రతి ఆదివారం, కాలంతో సంబంధం లేదు. గతంలోనూ ఆడావు, ప్రస్తుతము ఆడుతావు, ఫ్యూచర్లోనూ ఆడుతావు. ఇలా ప్రతి కాలానికి సంబంధించింది అయితే ఇది. ఓన్లీ గతంలో మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే చేసావో నీ అలవాట్లు గతంలో ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ చేసిన పనులు ఏవైతే ఉంటాయో దానికి వుడ్ ప్లస్ V1 అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అన్ని కాలాల్లో చేసే అలవాట్లు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేసే పనులు, అదే రిపీటెడ్ యాక్షన్స్ అన్నీ ఏదైతే అలవాట్లు అన్నీ ఉన్నాయో గతం గురించి చెప్పేటప్పుడు వుడ్ ప్లస్ V1. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మై ఫ్రెండ్ గోస్ టు ఆఫీస్. మై ఫ్రెండ్ అనేవాడు ఎవరు? ఐ యు దేనా, హీ షీ ఇట్టా. మై ఫ్రెండ్ అనేవాడు హీ అయినా ఉండొచ్చు, షీ అయినా ఉండొచ్చు, తనకు ఒక నేమ్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఏం వాడాలి ఇక్కడ మనం? V1 ప్లస్ SRES. గో అనేది V1 ప్లస్ SRES అనేది వాడాలనుకున్నాం. ఇక్కడ ఏం వాడాం? ES అనేది వాడాం. మై ఫ్రెండ్ గోస్ టు ఆఫీస్. ఇక్కడ నేను టైం చెప్పలా. ఆఫీస్ అనేది ఎలా ఉంటుంది? వీక్లో 6 days ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. గతంలోనూ వెళ్ళాం, ప్రజెంట్ వెళ్తున్నాం, ఫ్యూచర్లోనూ వెళ్తాం. అన్ని కాలాలకి సంబంధించి చెప్తున్నారని అర్థం. ఇక్కడ డైరెక్ట్గా V1 ప్లస్ SRES కానీ ఇది, లేదంటే డస్ ప్లస్ V1 అనేది వాడచ్చు. కానీ మనకు అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా V1 ప్లస్ ES అనేది వాడుతున్నాం. ఎప్పుడైతే ఇలా మాట్లాడామో అన్ని కాలాల గురించి మాట్లాడుతున్నామని అర్థం. ఎదుటి వాళ్ళు మాట్లాడిన అలా అర్థం చేసుకోవాలి, మనం చెప్పాల్సి వచ్చినా ఆ విధంగానే చెప్పాలి. ఇప్పుడు మై ఫ్రెండ్ అనేవాడు, మై ఫ్రెండ్ గో టు ఆఫీస్.
ఏమన్నా ఇక్కడ మై ఫ్రెండ్ గోస్ టు ఆఫీస్ అంటే అన్ని కాలాలకి మై ఫ్రెండ్ వుడ్ మై ఫ్రెండ్ వుడ్ గో టు ఆఫీస్. ఎప్పుడైతే వుడ్ ప్లస్ V1 ఉపయోగించామో నా ఫ్రెండ్ అనేవాడు అన్ని కాలాల్లో వెళ్ళాడు కాబట్టి ఈ విధంగా చెప్పాం. నా ఫ్రెండ్ అనేవాడు కేవలం గతంలో మాత్రమే మళ్ళీ మళ్ళీ అలవాటుగా ఏ పని చేశాడు, ఆఫీస్కి వెళ్ళడం చేశాడు అంటే ప్రస్తుతం చేయట్లేదని అర్థం. గతంకి సంబంధించి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ యాక్షన్స్ కానీ గతానికి సంబంధించిన అలవాట్లు కానీ ఏదైతే ఉంటాయో అటువంటి వాటిని మనం వుడ్ ప్లస్ V1 అనేది అప్లై చేస్తే సరిపోతుంది. ఒక్కటే నేను బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. డూ ఆర్ డస్ అన్ని కాలాలకి సంబంధించిన మళ్ళీ మళ్ళీ అలవాటుగా చేసిన పనులు. వుడ్ ప్లస్ V1 అయితే గతంలో మళ్ళీ మళ్ళీ అలవాటుగా చేసిన పనులు. ఇది 3 కాలాలని తెలియజేస్తుంది, అది కేవలం గతాన్ని మాత్రమే తెలియజేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ రీడ్ నోవెల్ బుక్స్ ఎవ్రీ వీకెండ్. నేను ప్రతి వీకెండ్ నోవెల్ బుక్స్ అనేవి చదువుతానంట. ఇక్కడ V1 అనేది ఎప్పుడైతే అప్లై చేశానో అది అన్ని కాలాల్లో జరుగుతుంది. ఎవ్రీ వీకెండ్ ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అన్ని కాలాల్లో జరుగుతుంది అని అర్థం. ఇప్పుడు దీనికి వుడ్ని యాడ్ చేసి చూద్దాం. ఏమని? ఐ వుడ్ రీడ్ నోవెల్ బుక్స్ ఎవ్రీ వీక్. ఎప్పుడైతే V1 మాత్రమే అప్లై చేశానో అది అన్ని కాలాలకు సంబంధించి. ఎప్పుడైతే వుడ్ ప్లస్ V1 అనేది అప్లై చేశానో నేను గతంలో ప్రతి వారం ప్రతి వీకెండ్ చదివేవాడినంట. ఇక్కడ ఏమండి? ఎవ్రీ వీకెండ్ ప్రతి వారం చివరిలో నేను ఏం చేసేవాడిని? గతంలో బుక్స్ చదివేవాడిని, గతంలో మళ్ళీ మళ్ళీ చేసేవాడిని, గతంలో నా అలవాటు. ఇది అన్ని కాలాల్లో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాను, నా అలవాటు. రిపీటెడ్ యాక్షన్స్ మళ్ళీ మళ్ళీ చేసేవి అలవాట్లు, హ్యాబిట్స్. మార్పు చెందవండివి. 3 కాలాల్లో మార్పు చెందకుండా ఒక టైం ఏదో ఒక టైం అంటూ పెట్టుకొని జరుగుతూనే ఉంటాయి. ఇది కేవలం గతంలో మాత్రమే ఏదో ఒక టైం పెట్టుకొని జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి ఈ రెండింటిని ఉపయోగిస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మీరు క్లియర్గా తెలుసుకుంటే మ్యాక్సిమం అందరూ చెప్పే ఉంటారు. ఇంగ్లీష్లో డూ ఆర్ డస్తోనే 50% ఇంగ్లీష్ మాట్లాడచ్చు రెగ్యులర్గా. డూ ఆర్ డస్, డిడ్, విల్ ఈ 3 వస్తే 50% ఇంగ్లీష్ మాట్లాడచ్చు. అదే వీటికి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది మాట్లాడాం కదా, మరి గతానికి సంబంధించింది అయితే ఏంటి, ఫ్యూచర్కి సంబంధించింది అయితే ఏంటి, ప్రజెంట్కి సంబంధించింది అయితే ఏంటి, 3ంటికి ఇది అన్నాం కానీ 3ంటికి మాట్లాడేది ఏదో ఒక కాలంలోనే మాట్లాడాలి. అటువంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అటువంటి కన్ఫ్యూజన్స్ క్లియర్ అవ్వడం కోసమే ఈ క్లాస్ అనేది స్పెషల్గా చేయడం జరిగింది. ఓకేనా? ఇది మోడల్ వెర్బ్ అయినా సరే హెల్పింగ్ వెర్బ్గా బిహేవ్ చేస్తూ తన గతం గురించి చెప్పాలి. మళ్ళీ మళ్ళీ చేసే పనులు అలవాట్ల గురించి చెప్పేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? కంటెంట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.